వెనక్కి తిరగకుండా తొందరగా రండి. నేనెవరో తెలియకపోయినా వాళ్ళు అలా మర్యాదిస్తుంటే దండం కూడా పెట్టినవేంటి? మీరు ఈ పల్లెటూళ్ళకి రావడం ఇదే మొదటిసారా? అవును. అందుకే వాళ్ళ బాధలేమిటో మీకు తెలియలేదు. బాధలా? అయితే కనుక్కోవాల్సింది. అబ్బా మీరు పదండి, నేను తర్వాత చెప్తాను. ఏమిటి బాబాయ్ సైకిల్తో కుస్తీ పడుకున్నావు? జాగ్రత్త. ఈ టెలిగ్రామ్ రావటమే నిన్న అనగా వచ్చిందమ్మా. ఇవాళన్నా ఇవ్వకపోతే అసలు బాగుండదని పొద్దున్నే బయలుదేరా. ఇదిగో ఈ బురద ఈ చక్రాలు ఇలా కొట్టుకు వస్తున్నాయి. టెలిగ్రామా? ఎవరికి? మన నరసింహాచారి గారికమ్మా. మరి డొంకదావును బయలుదేరేమిటి? పొద్దున్నే కదా, ఇక్కడే ఎక్కడో దొరక్కపోతాడా పని ముగించేసుకుందాం అనుకున్నా. నరసింహాచారి గారు, నరసింహాచారి గారు. ఆయనతో పని మీద వస్తే నీ పని ఇక్కడే చేసేసుకుందావరా? పద పద, ఇంట్లో ఎద్దుగాలే. ఏదో కక్కుర్తి పడి అవసరం పడుతున్నా. అరుగో బురద వల్ల కాస్త ఆలస్యమైంది కానీ లేకపోతే నేను చెప్పినట్లు అక్కడే దొరికేవారు. ఆచార్య గారు. ఏంటయ్యా? టెలిగ్రామ్. కళ్ళతాలు తెచ్చుకున్నారా? లేదే. కొంచెం చదివి పెడతావు ఏమిటి? చదువుకున్న వాళ్ళే ఉన్నాం. అలాగే. ఇగో ఇక్కడ సంతకం పెట్టండి. మై సన్ రమేష్ అరైవింగ్ దేర్. పర్ఫార్మ్ పూజ అండ్ బ్లెస్ కాచాయిని. కాస్త ఆలస్యమైనా మంచి వార్త తెచ్చాను. మీ అబ్బాయి గారు వస్తున్నారట. కాచాయి దేవాలయంలో పూజలు చేయించమంటున్నారు. నీ బొంద, మా అబ్బాయి కాదయ్యా కర్మ. కాత్యాయని అనే ఆవిడ వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు, అర్చన చేయించాల్సింది అని ఇచ్చారు టెలిగ్రామ్. అసలు ఈ టెలిగ్రామ్ ఎప్పుడు ఇచ్చారట నిజంగాను? మొన్న. నాకు నిన్ననే వచ్చిందండి. రాత్రి వర్షమును. మొత్తానికి ఎదైతే నీ పుణ్యవాణి టెలిగ్రామ్ ఇప్పుడు ఇచ్చావు. పాపం ఆ అబ్బాయి పాటికి వచ్చి వెళ్ళిపోయి కూడా ఉంటాడు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడమే మంచిది. ఏదో ఆ మహాతల్లి తాపత్రయమే గాని దేవుడు దెయ్యం అంటే నమ్మకాలా పాడా ఈ కుర్రకుంకలకి. అలా పెంచి ఎచ్చాట ఆ తండ్రి. మీకు ఆ కుటుంబం బాగా తెలుసా అండి? తెలుసా ఏమిటయ్యా? ఆ కాత్యాయని మా ఊరే, నా దగ్గర చదువుకుంది కూడాను. అందుకే నేనంటే అభిమానం. మరి రమేష్ అంటే వాళ్ళ పెద్దవాడో చిన్నవాడో ఈ మధ్య రాకపోకలు ఉండేగా తెలియడానికి. కొంచెం చేయి చూడండి. ఏమిటి జలుబు భారంగా ఉన్నట్టుంది? అవునండి. ఆవిరి పడితే పోతుంది కదండి. కొంచెం మిరియాల కషాయం కూడా ఇచ్చాయి. ఆచార్య గారు, మీరు కాస్త నా చేయి కూడా చూడాలండి. నీకెందుకయ్యా? నాకే చూడాలండి, నాది కాదు గీతలు. ఈ మధ్య నా ఒక్క టెలిగ్రామ్ లో లేట్ అయిపోతున్నాయండి నిజంగాను. నువ్వు ఇక వెంటనే తెగిపోతుందిలేండి. రండి. అమ్మో ఏమిటిది? ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఏం కాదు, చూడండి ఎంత బాగా పనిచేస్తుందో. చాలా చాలదు. చాలా చాలదు. అమ్మో నాకేదో భయంగా ఉంది, ఊపిరి ఆగిపోతున్నట్టు. ఏమిటండి ఏదో పెద్ద సింహాలు వేటాడినట్టు? నీ పక్కనే ఉన్నానుగా, ఏం భయం లేదు. ఏమిటి భయం పోయిందా? భయం పోయింది, ఇప్పుడు ఊపిరి కూడా ఆడుతుంది. చూసారా మరి? ఇలా ఎంతసేపు ఉండాలి? మీకు తగ్గిపోయేంత వరకు. ఇక రేపటిదాకా తగ్గదేమో. అయితే మీరు ఉండండి, నేను వెళ్ళి పని చూసుకుంటాను. అమ్మో నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ నా ఊపిరి ఆడదు, జబ్బు తగ్గదు. ఏమిటి ఏమిటి నీకు అంటుకుందా? మీ దగ్గర నుంచే. మళ్ళీ ఏమిటి? మళ్ళీ మళ్ళీ రాకుండా. మీకా నాకా? ఇద్దరికి. అమ్మో నమస్కారం స్వామి. విభూది ఏమైనా ఇస్తారా? స్వామి స్వామి స్వామి. అవతారం గారు రండి. ఏమండి ఏమండి, ఇవి రెండు మా ఇంట్లో మర్చిపోయారండి. ఎంత అజాగ్రత్త అయితే ఎలారా నీకు? వాడికా మీకా? మరీ ఇంత మతివరపు అయితే ఎలాగండి మీకు? ఏం లేదమ్మా, పొద్దుటే ఈ పని మీద బయలుదేరానా, ఇంట్లో గారెలు వేస్తాను మినపప్పు కావాలని మావిడ. వాళ్ళ పెరట్లో మినువులు ఆరబెట్టడం చూశాను, దుష్టంతా దాని మీద ఉండిపోయింది. మినువులా అండి? అవునమ్మా. మీకు కావాలా? అవి అమ్మకానికేనండి. అమ్మకానిక? అవునండి, లేకపోతే ఏవి పడితే ఊరికే ఇస్తారటండి. రండి రండి. నువ్వు రావా? అవతారం గారు ఇది కాదండి, కాకుల్ని. రండి. ఇంజెక్షన్ అండి? అవునమ్మా. చుట్టుపక్కల గ్రామాల్లో ఏం బాగోలేదు, అందుకని అందరూ ఇంజెక్షన్లు తీసుకోవడం మంచిది. అవునండి. రాత్రి మంచులో పడుకోవడం వల్ల అలా ఉంది, ఇప్పుడు బానే ఉంది కదండి? ఇవ్వనిద్దు, ఇవ్వండి. పొద్దుటి నుంచి ఈ పనిలోనే ఉన్నాను. ఇంటికి కూరలు గట్ట ఏం పట్టుకెళ్ళలేదు. మన దొడ్లో ఏం పండిస్తున్నావమ్మా? ముందు ఈ పని కానివ్వండి, తర్వాత ఆ సంగతి చూసుకుందరు గాని. ఇది పనిలో భాగమే.
ఇక్కడ చెయ్యి ఎందుకు పెట్టావురా? ఇదిగోండి గుమ్మడి చెక్క. ఇక వెళ్ళండి. చాలా సంతోషం అమ్మా. రండి. అవతారం గారు, ఆ అమ్మాయికి ఇవ్వండి. గుమ్మడి చెక్క ఇచ్చింది కదమ్మా పాపం. కర్మ, ఇంజెక్షన్. ఆ? అమ్మ బాబాయ్, ఆ. నాకొద్దు. ఏయ్, ఏయ్, వద్దండి, నాకొద్దు. సత్యవతి, ఏయ్, ఏమిటా పరుగు? వద్దండి, నాకు భయం. దేనికి భయం? నేను ఎప్పుడు చేయించుకోలేదు. ఏం భయం లేదు. చేయించుకుంటాను. ఏం భయం లేదు. వద్దండి. సత్యవతి, ఆగు. వద్దండి. సత్యవతి, నెప్పండి, సూది. నేను చేయించుకోలే. అదిగో రక్తం వస్తుంది చూడండి. ఏది? ఎక్కడ? అదిగో ఇక్కడే. రండి. వస్తున్నా వస్తున్నా. వద్దండి, ఏమంటాడు? వద్దండి, నాకు భయం అండి. నిన్నే. వద్దండి. అమ్మడు. వద్దండి. రండి, ఇవ్వండి. ఇంకా ఇవ్వలేదు. ఇవ్వండి. గుమ్మడి చెక్క. చూసావా ఎంత తేలిక అయిపోయిందో? ఏంటి చూడకుండా వచ్చావు? ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు ఫోటో తీసేయడమేనా? ఎలా తీసాను? ఛీ, పాడు పాడు. అందుకే బయట వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇట్టా అని ఏమిటది? మా ఫ్యాక్టరీలు, మా పొలాలు, మా తోటలు అంటే అమ్మో, అయితే మీరు బాగా డబ్బున్న వాళ్ళనమాట. రండి. రండి. మరైతే అప్పుడు ఎందుకు అలా నటించారు? కూర్చోండి. ఎలా నటించాను? ఏదో ఒక మామూలు మనిషి కదా, అలా కుక్కి మంచం మీద కూర్చొని ఆవిరి పట్టండి కదా వాయిస్తే. అమ్మో, ఏవి తెలియనట్టు అట్టాగే కూర్చుంటారా? ఈ కషాయం తాగితే గానీ వీలేదని కళ్ళేరు చేస్తే అమ్మో, ఏవి తెలియనట్టు పసిపిల్లల బుళుక్ బుళుక్కని తాగేస్తారా? అమ్మో అమ్మో. నేను గట్టిగా పట్టుకుని ఈ చేతికి ఇంజెక్షన్ కూడా ఇప్పించలేదు. అమ్మో అమ్మో, అవును బాబోయ్. అమ్మ నుంచి బాబాయ్ ఎలా వచ్చాడు? ఎందుకు రాడు? ఏదోలే, మీరు మాలో ఒక మనిషి కదా, కాస్త చనువుగా ఉన్నా పర్వాలేదు అనుకున్నాను. ఇప్పుడు ఇంత భాగ్యవంతులు, ఇంత డబ్బున్న వాళ్ళు, నిజంగానే బాబోయ్. ఇదిగో, నువ్వట్టా దూరంగా ఉండాలనుకుంటే మళ్ళీ నేను మామూలు మనిషి అయిపోతాను. ఆ అబ్బాయి నేడుతో దెబ్బలు తింటాను అంతే. తినేస్తా. వద్దండి వద్దండి. మరైతే అమ్మనా బాబాయ్? రెండూ కాదు. అంటే మూడోది ఇంకోటి ఉందా? అమ్మ బాబోయ్. అదేమిటి? మరి ఎలాగండి? మీరింత గొప్ప వాళ్ళని మర్చిపోయి ఇదివరకు ఎలా మసటో? అమ్మ బాబోయ్. ఎలాగేమిటి? మీ సుబ్బలక్ష్మి, మా తమ్ముడు సురేష్ ఒక్క క్షణంలో ఎలా దగ్గరైపోయారో అలాగే. మీ తమ్ముడంటే ఆ గుడారం వేసి సాక్షాత్తు నా తమ్ముడే. అమ్మ బాబోయ్ కాదండి, అట్టాగా అందాం అనుకుంటున్నాను. అట్టగా? పోతాడి నాయనా. నీకెన్ని పొట్టాళ్ళున్నాయి? ఇద్దరు మా పిల్లలు ఆడపిల్ల బాబు. పొట్టాళ్ళు ఎన్నున్నాయి? తాళి కట్టింది ఒకటి ఉందనుకోండి. పోతాడి నాయనా. ఓ 20 ఉన్నాయి బాబు. చాలు. 20 పొత్తాళ్ళు చాలవు. దేశమంతటా పొత్తాడి వృక్షాలు నాటాలి. పొత్తాడంటే ఏమనుకున్నారు? నెమలి మన జాతీయ పక్షి, పొత్తాడి మన జాతీయ వృక్షము. ఏమి? నెమలి మన జాతీయ వృక్షము, పోతాడి మన జాతీయ. అలా నీళ్లు కారిపోతుంటే ఈ మనిషికి బొత్తిగా సిగ్గు సరలేదేమిటమ్మా? ఎందుకు సిగ్గుపడాలి? ఏదో తప్పు చేసినట్టు. అతను కావాలని అలా చేశాడు కాబట్టి పోలీసుల దృష్టి వీళ్ళ మీద పడింది. ఇన్నాళ్ళు వీళ్ళు ఎలాంటి వెధవ పనులు చేస్తున్నారో మనకు కూడా అర్థమైపోయింది. ఏమండి, మజ్జిగ తాగుతారా? మీ అన్నయ్య రేపటి నుంచి చూడు ఎలా కుక్కెర పెళ్ళ పడుంటాడో. అలా చెప్పండి, మన మంచితనం కాస్తేనే అర్థం చేసుకుంటుంది.
పోతాడి కళ్ళు తాగి మీరెంతా లంకా దహనానికి వెళ్ళినప్పుడే అర్థమైంది మీ ప్రతాపం అంతా మెతుకులు ఆ? చిచి మీరిద్దరూ ఇష్టం వచ్చినంతసేపు పోట్లాడుకోండి. అవతల మగ్గం మీద చీర వదిలేసి వచ్చాను. వస్తాను. అలాగే. మీ అన్నయ్య ఏమన్నారో తెలుసా? అన్నయ్య? సంతోషించే మాటేలేండి. మీరు మారిపోయారట. నా లక్ష్మణుడు నా పక్కనున్నాడు, ఇక నాకేం భయం లేదు అన్నారు. నిజంగా ఆయన అన్నారా? ఈయన లక్ష్మణ స్వామి? నీలాగేం కాదు, సీతామహాదేవి లేనిపోనివేం కల్పించి చెప్పదు. మా అన్నయ్య నాకు మంచి వదిన సెలెక్ట్ చేశాడు. మీకే ఇంకా ఎవరు? చిన్నప్పుడు నన్నందరూ ఊర్మిళ ఊర్మిళ అని పిలిచేవారు. ఎందుకో మరి. అదేమిటో చిన్నప్పుడు నన్ను కూడా అందరూ లక్ష్మణ లక్ష్మణ అని పిలిచేవారు. ఏమిటో మరి. ఆ ఆ, అవును, లక్ష్మణుడికి ఊర్మిళ ఏమవుతుంది? మీ రాముడికి మా సీత అయినట్టు. ఆ? నమస్కారం. అవతారం గారు, మీరేమిటి ఇలా? అదే పొద్దుటి నుంచి ఆ పనిలోనే ఉన్నానా. మా ఆవిడేమో పండక్కి పెద్దమ్మాయి అల్లుడు వస్తున్నారు కదా, చీరా పంచల షాపు సంగతి ఏమైనా ఆలోచించారా అంది. అందుకని కొనడానికి వచ్చారా? అంటే చాలండి, నిన్నగాక మొన్నవాళ్ళు కొబ్బరికాయ కొట్టారు, అప్పుడే మీరు ప్రసాదానికి తయారా? రండి రండి రండి. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, కొన్ని కోట్ల పెట్టుబడి. ధనుంజయరావు గారు పర్టికులర్ గా మీతో చెప్పమన్నారు. మా వారికి ప్రమోషన్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా చాలా స్ట్రిక్ట్. ఇలాంటి మనీస్ అవి ఒప్పుకోరు. అందుకేగా గాంధీనగర్ లో ఒక బిల్డింగ్ బేరం చేస్తున్నాం. మాకు అనుకూలంగా మీ వారు చేసేస్తే ఇక మీరు సొంత ఇంటికి వెళ్ళిపోవటమే. Is it? ఆ, ఇది ఆ బిల్డింగ్ కావాల్సిన ఫర్నిచర్ కి వాటికి No, no. ప్లీజ్ No, no, no. తీసుకోవాలి మరి. No, 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 no. కాదనకండి. మీరు ఎప్పటికప్పుడు ఇలా మొహమాట పెట్టేస్తుంటే ఐ కాంట్ సే నో అట్ Thank ఆల్. you. వస్తా అండి. వస్తామండి. నమస్తే. అలాగే.